వింగ్స్ ఇండియా 2026 విమాన ప్రదర్శనలో పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చే ఫ్లైట్ సిమ్యులేటర్ అబ్బురపరిచింది. బేగంపేట్ వింగ్స్ ఇండియాలో ప్రదర్శించిన ఈ సిమ్యులేటర్లు పైలట్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. సింగపూర్ సంస్థ చేసిన ఈ సిమ్యులేటర్లు పైలట్స్ భూమి మీద ఉంటూనే నిజమైన ఫ్లైట్ నడిపిన అనుభూతిని కలిగిస్తాయి. వీటిపై ట్రైనింగ్ పూర్తయిన తర్వాతే పైలట్లు నిజమైన ఫ్లైట్లపై ట్రైనింగ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026కు సంబంధించినటువంటి ఎయిర్ షోలో ఉన్నాము. సో ప్రస్తుతం మనము సింగపూర్ బేస్డ్ కంపెనీ అయినటువంటి ఎస్ఆర్కే ఏరో పామ్కు సంబంధించినటువంటి కంపెనీలో ఉన్నాము. ఇది సిమ్యులేటర్స్ ఏవైతే పైలట్ ట్రైనింగ్లో యూజ్ చేసేటువంటి సిమ్యులేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సిమ్యులేటర్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఇక్కడ మొత్తం కూడా సిమ్యులేటర్స్కి తయారు చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఆ సిమ్యులేటర్స్ని వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ట్రైనింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇక్కడ పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలకు అనుగుణంగా కూడా వీటిని తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఇక్కడ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి అమన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో బ్రదర్. Yes, hello sir. హాయ్, హౌ ఆర్ యూ? Fine sir, how are you? సో ఈజ్ దిస్ అ యూనిట్ ఫర్ ది పైలట్ ట్రైనింగ్ సిమ్యులేటర్? Yes, yes. It's హౌ ఇట్ వర్క్స్? for the pilot training. Okay. ये PI 1000 है हमारा सिमुलेटर, जो कि सेसना 172 एयरक्राफ्ट जो है, बेसिक एयरक्राफ्ट जो सिंगल इंजन, हाँ. उसके लिए पायलट जो है क्या बोलते हैं, एक्चुअल एयरक्राफ्ट को लेने से पहले इस पे एक लिमिट होता है कितने घंटे फ्लाई करना है, उसको रिकॉर्ड को इस सिमुलेटर में करते हैं, फिर उसके बाद ही एक्चुअल एयरक्राफ्ट को करते हैं. सेसना 172 का ये एयरक्राफ्ट है जो कि सिंगल इंजन है. अच्छा, मेरे को सिखाते हैं क्या ये? हाँ जरूर, you can sit here. ఠీకే. సో నాకు నేర్పిస్తావరా అంటే నేర్పిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాము ఇక్కడ ఇంజన్ బటన్ స్టార్ట్ చేయగానే మనకి సో ఇక్కడ సిమ్యులేటర్ ఇది ఆన్ అయిపోయింది. సో మనము కింద మనకు కనిపిస్తున్నటువంటి రైట్ అండ్ లెఫ్ట్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ లెగ్స్కి సంబంధించి చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎప్పుడైతే మనము ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉంటామో ముందుకు వెళ్ళాలి అంటే మనకి కింద కనిపిస్తున్నటువంటి బ్రేక్ ఏదైతే ఉందో ఆ బ్రేక్కు సంబంధించినటువంటి అంటే ఇవే టోస్ని మనము ముందుకంటే రైట్ అంటే రైట్కి లెఫ్ట్ అంటే లెఫ్ట్కి కూడా వెళ్ళిపోతుందంటూ చెప్తా ఉన్నారు. అలాగే రెండు ఒకేసారి అంటే బ్రేక్ పడుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మనం చూడొచ్చు. ఒక్కసారి ఫ్లై కూడా చేసి అయితే చూద్దాము. సో మొత్తానికైతే ఈ సిమ్యులేటర్ చూడడానికి చాలా అత్యద్భుతంగా ఉందనే చెప్పాలి. అండ్ అలాగే దీనిపైనే ముందు ట్రైనింగ్ చేసిన తర్వాత పైలట్స్ యాక్చువల్ ఫ్లైట్ దగ్గరికి వెళ్తారు. సో ఆ యాక్చువల్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇన్ని గంటలు అని చెప్పేసి ఉంటుంది. సో ఆ గంటల తర్వాత వాళ్ళు యాక్చువల్ ఫ్లైట్ని కూడా ఎక్కుతుంటారు. సో మనం రన్వే మీదకి వచ్చేసాము అండ్ స్పీడ్ అయితే చూస్తూ ఉన్నాము. సో 60 knots వరకు వెళ్ళేంత వరకు కూడా ఫ్లైట్ని మనము కంట్రోల్డ్గా రోడ్డు మీదే నడిపించాలి. ఇక్కడ మనకు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు. 27, 28, 29, 30 అని చెప్పేసి నాటికల్ మైల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అవి కనిపించేంత వరకు కూడా మనం ఇలాగే రోడ్ మీద ఉండాలి. దెన్ ఆఫ్టర్ మనము ఫ్లై చేసుకుంటూ కూడా పైకి వెళ్ళొచ్చు. సో 40 nautical miles వచ్చింది. 60 nautical miles వచ్చేంత వరకు కూడా మనము ఈ యొక్క మీటర్స్ని అయితే చూసుకోవాలి, స్పీడోమీటర్స్ చూసుకోవాలి. అక్కడ చూస్తూ ఉన్నాము. సో ఇది ఎప్పుడైతే 60 దాటుతుందో దెన్ ఆఫ్టర్ మనము ఫ్లై చేసేయచ్చు. సో రన్వే చూస్తూ ఉన్నాము. సో చాలా క్లారిటీగా అయితే ఉందని చెప్పాలి. అమన్ అన్న మనకి అన్ని కూడా అమన్ బాయ్ క్లారిటీగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 60 దాటగానే మనము ఫ్లై చేసేయచ్చు. సో చూస్తూ ఉన్నాము. సో నేను ఫ్లై చేస్తున్నాను చూడొచ్చు. సో నేను పుల్అప్ చేస్తూ ఉన్నాను. మొత్తం అంతా ఒక్కసారిగా కూడా ఫ్లైట్ అయితే గాల్లోకి ఎగిరిపోయిందనే చెప్పాలి. సో పూర్తిగా 40 kilometers అంటే 40 nautical milesకి సంబంధించి కూడా ఈ ఫ్లైట్ అయితే వెళ్తూ ఉంది. ఇంకా కూడా ఫ్లై అవుతూ ఉంది చూడొచ్చు. అంటే ఒక పైలట్కి ఇది చాలా అవసరం అన్నమాట. ఈ సిమ్యులేటర్ ముందు సిమ్యులేటర్లో నేర్చుకున్న తర్వాతనే ఇది క్రాష్ అయిపోయింది. మొత్తానికైతే సిమ్యులేటర్ ఎంత హార్డో చూపిస్తూ ఉన్నాం ఇక్కడ. సిమ్యులేటర్ మీద తీసుకున్న తర్వాతనే ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే యాక్చువల్ ఫ్లైట్ దగ్గర కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సుమారుగా 100 గంటల లేకపోతే 150 గంటల అని చెప్పేసి కూడా దానిపైన ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత యాక్చువల్ ఫ్లైట్ మీద కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీని మీదనే ప్రత్యేకంగా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఈ ఫ్లైట్ దగ్గర కూడా పైలట్స్ని తీసుకెళ్తూ ఉంటారు. సో ఇది సిమ్యులేటర్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పైలట్స్ ఉంటారో సిమ్యులేటర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యాక్చువల్ ఫ్లైట్ని కూడా పరిచయం చేస్తారు. వాళ్ళకి దాంట్లో కూడా సుమారుగా 200 గంటల వరకు కూడా ఫ్లయింగ్ టైం
అయిపోయిన తర్వాతే యాక్చువల్ ఫ్లైట్ని కూడా వాళ్ళ చేతికి అయితే ఇస్తారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, బేగంపేట్.